సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్గా కనిపించాలి. ఇలాంటి కడా బ్యాంగిల్ని నేను ఇప్పుడు ఫుల్ ట్యుటోరియల్ చూపిస్తాను. మేకింగ్ అంతా బిగినర్స్ అయినా పర్లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ర్యాపింగ్. ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. నేను 4 కట్ బ్యాంగిల్ పైన ర్యాపింగ్ చేస్తున్నాను. అది కూడా స్క్వైర్ తీసుకున్నాను. బ్యాంగిల్ రౌండ్ అయితే ఇక్కడ బ్యాంగిల్కి అంతగా లుక్ అనిపించదు. సో నేను వచ్చేసి స్క్వైర్ బ్యాంగిల్ తోటి చేస్తున్నాను. ఫస్ట్లీ మధ్యలో వచ్చేసి నేను ఒక ఫ్లవర్ డిజైన్ చేసుకుంటున్నాను. అవి వచ్చేసి ఓవెల్ షేప్స్ తీసుకున్నాను. గ్లాసీ ఓవెల్ షేప్. ఈ గ్లాసీ ఓవెల్ షేప్ని వచ్చేసి 5 స్టోన్స్ తీసుకున్నాను. 5 స్టోన్స్ నీట్గా ఫ్లవర్ లాగా చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ ఇటు సైడ్ అటు సైడ్కి వచ్చేసి ఫెదర్స్ లాగా గ్రీన్ గ్లాసీ స్టోన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 6K ఐ షేప్ అనమాట. మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కదా, సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి, సైజెస్ నేమ్స్ కూడా చెప్పండి అని. సో నేను క్లియర్గా ఇక్కడే మెన్షన్ చేసేస్తున్నాను అన్నీ. ఇది వచ్చేసి 6K ఐ షేప్ తీసుకొని నేను ఫెదర్స్ లాగా లీఫ్ మోడల్ని చేస్తున్నాను. చాలా లుక్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు చాలా ఎలిగెంట్గా వస్తుంది ఇలాంటి కడా బ్యాంగిల్స్. ఫస్ట్లీ గ్లూ పెట్టేది వచ్చేసి మొత్తం అంతా గ్లూ రఫ్ చేయకుండా మీరు ఎలాగైతే డిజైన్ చేయాలి అనుకుంటున్నారో సేమ్ ఆ షేప్లోనే గ్లూ అనేది స్టిక్ చేయండి. అప్పుడు గ్లూ అనేది ఆరిపోయిన తర్వాత కొంచెం బ్లాక్ షేడ్గా ఉంటుంది, అలా కనిపించకుండా నీట్గా వస్తుంది. సో 4 స్టోన్స్ స్టిక్ చేశాను. గ్లాసీ యూస్ చేశాను. ఇక్కడ మ్యాక్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ మొత్తం గ్లాసీలో చేసేసరికి లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా కంటెంట్ని ఇంకా చాలామందికి యూస్ అవుతుంది. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం రిమైనింగ్ పార్ట్ అంతటికి ఇప్పుడు నేను స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నాను. ఈ స్టోన్ చైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. అంతా స్టోన్స్ కాకుండా, అంతా పెరల్స్ కాకుండా, ఓన్లీ వైట్ షైడ్ కనిపించకుండా పెరల్ విత్ స్టోన్ తీసుకున్నాను. ఈ లుక్ వచ్చేసి స్టోన్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను. చాలా చాలా డిఫరెంట్గా వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. బల్క్ ఆర్డర్స్ అయితే కొంచెం ఒక 2 to 3 days ముందైనా ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే కస్టమైజేషన్ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, మీకు తగ్గ సైజెస్లో కలర్స్లో చేయాలి అంటే. సో అవుట్పుట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోడల్స్ యూనిక్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా డిఫరెంట్ మోడల్స్ తీసుకొని వచ్చి కస్టమైజేషన్ చేయమన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్లో చాలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్స్ మేకింగ్ నేను చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను. అండ్ ప్రోడక్ట్స్ లింక్స్ అడుగుతున్నారు, నేను ఆ ప్రోడక్ట్స్ లింక్స్ని కూడా మొత్తం అంతా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ డిజైన్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక చిన్న క్యూట్ స్టోన్ని ప్లేస్ చేశాను. లుక్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ డిజైనే మీకు నచ్చిన కలర్స్లో కస్టమైజేషన్ కూడా జరుగుతాయి. డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.